అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంచెం మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఈ ప్రభుత్వం ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాకు మేనిఫెస్టోలో పెట్టి దాంట్లో మెగా డిఎస్సితో 25,000తో మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పేసి ఈ ప్రభుత్వం మాకు మోసం చేసింది. గతంలో ఒక 5,000 పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇంకో 5,000 పోస్టులను యాడ్ చేసి 10,000 11,000 పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పుకుంటూ పోతా ఉంది. కానీ అది మెగా డిఎస్సి కాదు, అది పూర్తిగా డగా డిఎస్సి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, డిఎస్సి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ 2 నోటిఫికేషన్లు ఇచ్చింది ప్రమోషన్కి సంబంధించింది. దానికి 2/3 వంతు ప్రమోషన్లు పోతే 1/3 వంతు విద్యార్థులతో భర్తీ చేసిన ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మరి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినప్పుడు 1/3 వంతు భర్తీ చేయాల్సిన విద్యార్థులు గుర్తు రాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. 2 ప్రమోషన్లు 22,000 ప్రమోషన్లు మేము ఇచ్చినామనేసి నిండు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అన్నారు. దాంట్లో 18,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్సిటి వాళ్ళ ద్వారా భర్తీ చేసినప్పుడు 1/3 వంతు ద్వారా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను ఎటుపోయినాయి 9,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న 4,500 స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులో ప్రమోషన్ ఇస్తే దాంట్లో 3,450 పోస్టులు పైచీలకు ఎస్సిటి వాళ్ళను స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చినప్పుడు 2/3 వంతు నీ జీవో ప్రకారం 1/3 వంతు మాకు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేసినామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అవి ఒక 1,700, దాదాపు అదొక 9,000, ఇదొక 1,700, మొత్తం 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉంటే 5,000 ఉన్నాయి. 6,000 డిఎస్సీలు ఇస్తాం, దాంట్లో స్కూల్ అసిస్టెంట్లు 700 ఉన్నాయి, 800 ఉన్నాయి అని చెప్తా ఉన్నావు. మరి ఈ 10,700 పోస్టులు ఏ ఎస్సిటి టీచర్లకు అమ్మినావు, ఏ ఉపాధ్యాయ సంఘాలకు అమ్మినావు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. మొన్న గ్రూప్ 1 ఉద్యోగాలు ఒక 1000 మందిని 562 పోస్టులు మీరు భర్తీ చేశారు కదా. దాంట్లో ఒక 100 నుంచి 200 మంది నిజమైన కష్టపడిన వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు మీరు అమ్మినట్టు మా డిఎస్సి పోస్టులు కూడా నువ్వు అమ్ముకున్నావా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. జీపీఓ ఉద్యోగాలు 10,954 పోస్టులు నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పినావు కదా. మరి అది విఆర్ఓలతో భర్తీ చేయడంలో నీ అంతర్యం ఏమైంది అంటే మీరు కూడా దీనికి కూడా పాత ఉద్యోగాలు చేస్తున్న విఆర్ఓలకు మీరు అమ్మేసి నిరుద్యోగులకు మోసం చేశారా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మా డిఎస్సిలో జీవో నెంబర్ 108 ఒకటి ఉన్నది. మా బీఈడీ చేసిన అభ్యర్థులకు దానివల్ల చాలా అన్యాయం జరుగుతా అని చెప్పేసి ఇదే డిప్యూటీ సీఎం గారికి, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇదే సీతక్క గారికి, ఇదే బూరా వెంకటేశ్వర గారు అప్పుడు మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఉన్నారు, ఇప్పుడు యోగిత రాణా గారు ఉన్నారు. మరి వీళ్ళందరినీ నవీన్ నికోలస్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కలిసినాం, అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం. మా బీఈడీకి జీవో నెంబర్ 108 ద్వారా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 70% ప్రమోషన్లు పోతా ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ జీవోలు మార్చండి. 1999లో జీవోలు తీసుకొచ్చిన జీవోనే ఇప్పుడు దా ఫాలో అవుతూ ఉన్నారు. మరి మా బీఈడీ చేసిన అభ్యర్థులు ప్రమోషన్ల ద్వారా పోయి మాకు ఉద్యోగాలు లేక ఉండబోతున్నాయి. మాకు జిల్లాకు 1, 2 కొన్ని జిల్లాలో పోస్టులే లేని పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకున్నా ఉన్నాం. కానీ ఇప్పుడు దాకా ఆ జీవోల పరిస్థితి కూడా మాట్లాడని పరిస్థితి. కేంద్ర స్థాయిలో కేంద్ర విద్యాలయాల్లో 2/3 వంతులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తూ ఉన్నారు. 1/3 వంతుగా ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా మా డిఎస్సికి సంబంధించిన విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పోయి వినతి పత్రాలు ఇచ్చాం. ఈవెన్ ఆకునూరు మురళి గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఇప్పుడు దాకా పట్టించుకునే నాదులే లేదు. అంటే నిరుద్యోగులకు ఇంత చిన్న చూపాయి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము కాబట్టి రాబోయే మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా నిరుద్యోగులు గట్టిగా బుద్ధి చెప్తాం. అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా మేము మిమ్మల్ని బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సభావేదికగా హెచ్చరిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ. సమయభావం వల్ల ముఖ్య అతిథులు మాట్లాడాల్సి ఉంటుంది.